కమిషన్ మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ పనులు అయ్యే విధంగా చర్యలు తీసుకుంటారు. కానీ దురదృష్టవశాత్తు మన గుంటూరు మహానగరానికి ఎలక్షన్స్ అయ్యి 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాల నుంచి స్థానిక స్వరాజ్య సంస్థకి ఎన్నికలు నిర్వహించకపోవడం చాలా బాధాకరం, దురదృష్టకరం. దానివల్ల లక్షలాది మంది ప్రజలు వాళ్ళకి కనీస వసతులకు కూడా, కనీస మౌలిక వసతులు కూడా ఉచితులై ఉన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసిన పూర్తి నిర్లక్ష్యం. ఈ మధ్యన హైకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది మహానగరపాలకి ఎన్నికలు నిర్వహించమని. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు వరకు ఎన్నికలు నిర్వహించలేదు. ముఖ్యంగా నా ప్రశాసకీయ అనుభవం, నేను ఐఏఎస్ లో గడించిన అనుభవం నా ప్రత్యర్థులకి ఏ వ్యక్తికి లేదు. ముఖ్యంగా ప్రజల సమస్యల్ని అవగాహన చేసుకోవడంలో, ప్రజల సమస్యలకి ఎటువంటి పరిష్కారం కావాలి, ఆ సమస్యలని పరిష్కరించడంలో ప్రాక్టికల్ నాలెడ్జ్, అనుభవం ఏ ఒక్క అభ్యర్థికి లేవు. నేను రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి అయినా సరే పనులు చేయించగలను, లోకల్ బాడీస్ నుంచి పనులు చేయించగలను, ఈవెన్ కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పనులు చేయించగలను. ఎందుకంటే నాకు ఇస్ బ్యాక్ ఆఫ్ మై ఫామ్. నేను నా 22 సంవత్సరాల ఐఏఎస్ ప్రస్థానంలో 18 సంవత్సరాలు నేను అర్బన్ డెవలప్మెంట్ పనిచేశాను. అంటే ఎన్నో పెద్ద పెద్ద మహానగరాలకి, మెట్రోపాలిటన్ సిటీస్కి మున్సిపల్ కమిషన్గా పనిచేశాను. ముంబై మహానగరం అందరికీ తెలిసిందే, 140 లక్షల పాపులేషన్. అటువంటి పెద్ద ఫైనాన్షియల్ క్యాపిటల్ ఇండియాకి, భారతదేశానికి ఆర్థిక రాజధాని. అక్కడ అటువంటి రాజధానికి నేను మెట్రోపాలిటన్ కమిషనర్గా పనిచేశాను. ఈ రోజు ముంబైలో చూస్తున్నటువంటి మేజర్ ప్రాజెక్ట్స్, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో నా వంతు కూడా ఎంతో కాంట్రిబ్యూషన్ ఉంది. ఈరోజు అక్కడ చూస్తున్న ఈస్టర్న్ ఎక్స్ప్రెస్ హైవే కానీ, వెస్టర్న్ ఎక్స్ప్రెస్ హైవే కానీ, అక్కడ రోడ్స్ కానీ, ఫ్లైఓవర్స్ కానీ, అలానే బాంద్రావల్లి సీలింగ్ కానీ, దేశంలో మొట్టమొదటిసారిగా ఒక ఎలివేటెడ్ లైట్ ట్రాన్సిట్ సిస్టమ్, అంటే మెట్రో రైల్ ఎక్కడైనా కట్టారంటే అది ముంబై మహానగరంలో. దానికి ఆర్గ్యూటీ నేను అందేరి టు ఘాట్కోపర్ ఎలివేటెడ్ LRTS లైట్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్ కూడా నా హ్యాండ్లోనే దాన్ని ప్లానింగ్ చేసి ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. For more updates, please subscribe 99 TV Telugu.